నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? మహేష్. ఓకే, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మరి ఏపీలో? ఇంకొక పాయింట్ చెప్తానండి. ఎవరి సీఎం అన్నదానికన్నా మీరు లాస్ట్ టైం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంత ఇంత డెవలప్ చేసిన ఎందుకు ఓడిపోయినారంటే ఆయన ఫస్ట్ సెంట్రల్తోని మింగిల్ అయ్యిండు. ఒక రకంగా ఏదో ఒక పథకం గురించి అని ఆయన చిన్నదానికి పెద్దగా చేసేసుకొని ఇన్నేళ్ళు శత్రుత్వం ఉన్న కాంగ్రెస్తోని మీట్ అయ్యి మింగిల్ ఆయనతోని అవ్వడం వల్ల, వాళ్ళు కలవడం వల్ల జనాలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకున్నారు. ఒక రకంగా ఆయన పాలన అంత ఇంతో అర్బన్ డెవలప్మెంట్ చేసిన, అమరావతి అంత బాగా చేసినా కూడా ఏదో స్టార్టప్స్ తెచ్చిన, ఎంటర్ప్రెన్యూర్షిప్స్ని డెవలప్ చేసినా కూడా, వాళ్ళని కూడా తీసుకొచ్చిన, న్యూ ఐడియాస్ అని వచ్చినా కూడా అయినా కూడా జనాలు ఎందుకు నమ్మలేదు? రూరల్ ఒక అర్బనే కాదు, రూరల్ తరపు నుంచి కూడా ఎందుకు నమ్మలేదంటే ఒకటి ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు ఫస్ట్ రైతుల దగ్గర నుంచి, అది ఆయన నిలబెట్టుకోలేకపోయిన మాట. ఇంకోటి ఏంటి, కాంగ్రెస్ శత్రుత్వం ఎన్టీఆర్ గారికి నచ్చని కాంగ్రెస్ అసలు కాంగ్రెస్కి అగేన్స్ట్గా ఆవిర్భావం అయింది టీడీపీ అనేది. దాంతో మీ కలవడం వల్ల ఉన్న పేరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ల నుంచి ఉన్న పేరు దాని పరంగా ఆయనకు వెళ్ళిపోయింది. ఎందుకు క్యాండిడేట్స్ వీళ్ళు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎలాంటి వాళ్ళు అనేది దేశం అందరికీ తెలుసు. వాళ్ళ మీద ఎన్ని స్కామ్లు ఉన్నాయి, ఎంత బ్యాడ్ రిపోర్ట్ ఉంది, ఎంత బ్యాడ్ అనాలిసిస్ ఉంది వాళ్ళ మీద జనాల పట్ల, అది అందరికీ తెలుసు దేశం అంతా. అలాంటి వాళ్ళతో వెళ్ళి ఏంటి వైజాగ్ స్టీల్ దాని ఒక్కదాని గురించి కూర్చొని ఇప్పుడు ఒక వెంటనే జరిగిపోవాలంటే ఇది కాదండి. ఇప్పుడు సెంట్రల్ కూడా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, దానికి ఒక టైం ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది. అన్నీ కూడా కూర్చొని కొన్ని నెలలైనా కూడా దాన్ని సక్రమంగా ఎట్లా దాన్ని రిజాల్వ్ చేసుకోవాలని చూసుకోవాలి. కానీ అంతే. జనసేన పార్టీ అను టీడీపీ కలిసింది కదా, మరి మీ అభిప్రాయం ఏంటి మరి దాని మీద? జనసేన టీడీపీ కలవచ్చండి. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ నుంచే అప్పుడు కూటమి ఏర్పడింది. ఏది జనసేన, బీజేపీ, టీడీపీ మూడు ఏర్పడ్డాయి. ఇప్పుడు జనసేన టీడీపీ ఏర్పడితే అంత మనం ఎఫెక్ట్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒకటి ఏంటంటే అప్పుడు లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు టీడీపీని తిట్టడం జరిగింది, అది కూడా ఉన్నారు. కానీ అది దానికన్నా జగన్ గారినే ఎక్కువ తిట్టారు ఆ టైంలో కూడా. కాబట్టి అది అంత బ్యాడ్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఈసారి కూడా జగన్ నేనే నెక్స్ట్ సీఎం కూడా నేనే, ఈసారి కూడా నేనే సీఎం అంటున్నారు. ఈసారి కూడా 170 సీట్లు కూడా మేమే కొడతాం అంటున్నారు. మరి వాళ్ళు ఉన్న నియోజకవర్గాలు కరెక్ట్ ఓట్లు పడనిచ్చుకోమనండి ఫస్ట్. తర్వాత అక్కడ ఎమ్మెల్యేలు కూడా మారడం జరుగుతుంది అనమాట. వాటి మీ అభిప్రాయం ఏంటి? మరి ఉన్న ఎమ్మెల్యేలని మాట్లాడడం అందరినీ సాటిస్ఫై పరుస్తున్నాడు. ఇప్పుడు మంత్రులు ఇద్దరు 2 ఏళ్ళు ఒకరికి ఇచ్చి, 3 ఏళ్ళు ఒకరికి ఇచ్చి, 2.5 ఏళ్ళు ఒకరికి ఇచ్చి, ఇంకొక హాఫ్ పీరియడ్ ఇంకొకరికి ఇస్తున్నారు. అది ఏంటంటే అందరినీ సాటిస్ఫై పరిచి ఎవరిని కూడా పార్టీలో నుంచి వెళ్ళనీయకుండా ఆయన చూసుకుంటున్నాడు. కానీ అది ముఖ్యం కాదు. జనాల ఓటింగ్ శాతం ఎంత, ఓటింగ్ పర్సంటేజ్ ఎవరి నుంచి ఎంత వస్తుంది, మేము ప్రజలకు ఎంత చేసినాం, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. అది మరి ఎన్ని సీట్లు వస్తాయి ఒకవేళ చంద్రబాబు గారు గెలిస్తే? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు అనడం కన్నా పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 60 to 65% ఖచ్చితంగా, 60% అయితే గ్యారంటీగా చంద్రబాబు నాయుడు కొడతారు అన్నట్టు. ఓకే అన్నప్పుడు జనసేన పార్టీ టీడీపీ కలిశారు ఇద్దరు, అంటే పవన్ కళ్యాణ్ సీఎం అను చంద్రబాబు సీఎం. మరి ఒకవేళ గెలిస్తే ఇద్దరిలో సీఎం ఎవరు ఉంటారు? లేదా చెరిసగం వేలు పంచుకుంటారా? అంటే 5 yearsని ఆల్రెడీ లోకేష్ గారు చెప్పేశారండి, క్లీన్గా చెప్పేశారు. ఏది ఉన్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పేశారు. ఒకవేళ జనసేనకి ఇన్ కేసు సీట్లు ఎక్కువ కలుచుకున్నా, అంటే వాళ్ళ పర్సెప్షన్లు ఎక్కువ అంటే ఎన్ని, ఒక 15 నుంచి 20 అన్ని సీట్లు గెలుచుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. పక్కా సీఎం ఆయన. థ్యాంక్ యూ అన్న. అది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? మహేష్. ఓకేనా, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు అలా చంద్రబాబు కారణం ఏంటి? అంటే జగన్ పరిపాలన అంత బాగాలేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడనే ఉద్దేశం. జగన్ బాగా చేసా, విద్యా సంస్థలు కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటి చాలా స్కీమ్స్ పెట్టి చాలా మంది నా వల్ల అభివృద్ధి చెందారు. నెక్స్ట్ సీఎం కూడా నేనే అంటున్నారు మరి జగన్ గారు. మరి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందినాయి అనేది నాకైతే పూర్తి అవగాహన అయితే లేదు. బట్ మా మిత్రుల ద్వారా తెలిసింది ఏంటంటే అంత సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిన దాఖలాలు లేవనేది నా అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకటే కూటమిలా తయారనమాట. మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళిద్దరికి? 100 నుంచి 120 సీట్లు వస్తాయి కంపల్సరీ. అనుకుంటున్నారు మరి వాళ్ళిద్దరిలో? టీడీపీ జనసేన అలయన్స్లో చంద్రబాబు నాయుడు సీఎంగా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ ఇస్తారేమో నాకు తెలిసి. ఓకే, అసలు వాళ్ళిద్దరు పొత్తు కరెక్టే అంటారు? అసలు వాళ్ళిద్దరు కరెక్టే. ఆంధ్రప్రదేశ్ బాగుపడడం కోసం వాళ్ళిద్దరు కలవాల్సిన అవసరం చాలా ఉంది.
కంపల్సరీ. అంటే ఆల్రెడీ బీజేపీతో కూడా పొత్తున్నారనమాట జనసేన వాళ్ళు, మళ్ళీ ఎఫెక్ట్ ఏమైనా పడిద్ది అంటారా? లేదు, ఎట్లా బీజేపీ కూడా సపోర్టే కదా జనసేనకి. సో జనసేన టీడీపీ అలయన్స్ గవర్నమెంటే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు? మధుసూదన్. ఓకే అన్న, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకన్నా చంద్రబాబు అనుకుంటున్నారు? చంద్రబాబు అంటే ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసింది కదా, అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు అట్లనే ఆంధ్ర డివైడ్ అయింది కదా, అమరావతి అని చెప్పి మంచి రాజధాని మంచిగా చూసిండే. ఇప్పుడు జగన్ వచ్చి 3 రాజధానులు అని చెప్తుండు కదా, మొత్తంగా ప్రజలకు కూడా ఉచిత పథకాలు అని చెప్పి అనవసరంగా మొత్తం అప్పులు చేసి వాళ్ళకి ఉచితంగా పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తుండు. అందుకోసమే జగన్ పరిపాలన అంటే ఉంది, కొంచెం ఉంది. బట్ చంద్రబాబు అనుభవంతో పోలిస్తే అతనిది కొంచెం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారన్నమాట. మరి ఆ ఇద్దరు పొత్తు కరెక్టే అంటారా? అసలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలవడం కరెక్టే అంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అంటే పాలిటిక్స్లోకి వచ్చింది అయితే అతని ప్రజలకు ఏదో సేవ చేద్దామని వచ్చిండు. అతను ఇప్పుడు చంద్రబాబు సైడ్ ఉన్నా కూడా చంద్రబాబు తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు. అదే విధంగా ఇప్పుడు జగన్ కూడా కొంచెం పరిపాలన కరెక్ట్ చేయట్లేదని చెప్పి అతని కుతూహలం అట్లా ఉంది. ఇంకా ఏదో చంద్రబాబు కన్నా సపోర్ట్ చేద్దాము, ప్రజలకు ఏదో న్యాయం చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే అట్లా పొత్తు పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఓకే అన్న, మరి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? టీడీపీ వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తాడు. పవన్ కళ్యాణ్కి ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అందులో ఎమ్మెల్యే సీట్లు కూడా తక్కువ ఇస్తారు. ఇంకా అందరు టీడీపీ వాళ్ళే ఉంటారు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ నాయకునికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎమ్మెల్యే గెలవాలి, గెలిచిన తర్వాత ప్రజల గురించి ఇంకా బయట తిరిగి ఇంకా తెలుసుకోవాలి. అట్లా రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చిన ఓకే. ఓవరాల్గా చంద్రబాబు గారు సీఎం అంటారా? చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. ఆంధ్ర అట్లయితేనే ఆంధ్ర డెవలప్ అవుతుంది, తెలంగాణ లాగా ఇంకా ఏమన్నా హైదరాబాద్ లాగా అట్లా. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే అండి. మీ పేరు? సుధాకర్ సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏపీలో, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? సీఎం అంటే సార్ ఎక్కడో పైన ఆయన చూసి ఓడేసే పద్ధతి ముందు మారాలి సార్. మనకి లోకల్లో మనకి మంచిగా చేస్తాడా అన్నది ఆ ఎమ్మెల్యే గారు మనం ముందు ఎన్నుకోడే పద్ధతి ముందు మనం నేర్చుకోవాలి సార్. ముందు మనం ఆ పద్ధతులు వేస్తారు. ఎక్కడో ముఖ్యమంత్రి అయ్యే వాడి గురించి ఆలోచిస్తూ వాడిని చూసి ఓటేస్తారు సార్. తర్వాత ఆడు ఏతవా, ఆడు తాగుబోతూ మందుకి డబ్బులు ఇవ్వట్లేదు అని ఇలాగంటారు సార్. అది సార్ ఏపీలో అయితే జగన్ గారు మంచోడే సార్. జై జగన్. జగన్ పరిపాలన ఎలా ఉందంటారు 5 సంవత్సరాలు? సార్ అక్కడ స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి మన డబ్బులతో మనమే బతకాలి సార్. అందువల్ల ఆయన చేసింది కరెక్టేనండి. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తులో ఉండి ఈసారి మేమే గెలుస్తున్నారు, వాడి అభిప్రాయం ఏంటి? విజయవాడలో వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక రిక్షా కార్మికుడి కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు సార్. ఆయన కాపు నాయుడు అండి, ఈయన కాపు నాయుడు అండి. ఈయన ఎవరైనా పవన్ గారు ఎవరు ఎప్పుడైనా అక్కడ ఎవరికైనా పంపేయించాడా? ఆయనకి అసలు రాజకీయం అంటే తెలిసే అసలు ఒక కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ అయ్యాడా? ఒక ఎలక్షన్లో ఓడిపోయాడా? దేనికి వేయాలి ఈయన కోటు? కూకటపల్లిలో 40,000 ఓట్లు వచ్చేసారు. మిగతా చోట్ల ఎక్కడ జనసేన డిపాజిట్ రాలేదు సార్ హైదరాబాద్లో. అది సార్. సార్ జగనే సార్. సీట్ల గురించి చెప్పలేము సార్, ముఖ్యమంత్రి ఆయనేనండి. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? రామచంద్రరావు. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అండి. జగన్ పరిపాలన ఎలా ఉందండి? మరి జగన్ పరిపాలన ఎలా ఉందంటే మనం ఏం చెప్పలేము కానీ ఉపయోగం లేని పరిపాలన. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పొత్తు కరెక్టే అంటారు? అసలు చాలా కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబుకి విజన్ ఉంది, పవన్ కళ్యాణ్కి ప్రజల ఆశయం ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అందులో ఉన్నా కూడా అపోజిషన్ లీడరే, గవర్నమెంట్లో ఉన్నా కూడా అపోజిషనే. ఏదైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరకు కొన్ని తప్పులు చేశాడు, చంద్రబాబు నాయుడు చేయలేదని ఎవరు అంటారు, కానీ రేపు చేస్తే ఇమీడియట్గా అడగడానికి పక్కనే ఉంటాడు. ఓకే సార్, మరి చంద్రబాబు ఒకవేళ టీడీపీ కలిసి నెక్స్ట్ సీఎం ఎవరు? మరి చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ గారు? ఎవరుంటారనేది వాళ్ళ ఇష్టం అది. కానీ చంద్రబాబు నాయుడు విత్ పవన్ కళ్యాణ్తో ఉంటేనే ఆ గవర్నమెంట్ నిలబడుతుంది, ఆ గవర్నమెంట్లో ఆశయాలు నెరవేరుతాయి, ఆంధ్ర డెవలప్ అవుతుంది. వితౌట్ పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేరవు, ఎందుకంటే మళ్ళా ఓల్డ్ పద్ధతికే వస్తుంది. అది మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ టీడీపీకి జనసేన కలిపి? అది అన్ని సీట్లు అని కాదండి, గవర్నమెంట్ పాలన చేసే సీట్లు వస్తాయి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? పోతంశెట్టి హరినాథ్. ఓకే
ఓకే సార్, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఎవరు వస్తారు సీఎం ఎవరు అనుకుంటున్నారు మరి? చంద్రబాబు నాయుడు. సార్ జగన్ పరిపాలన ఎలా ఉందంటారు మరి? బాగాలేదు సార్ వాస్తవం చెప్పాలంటే, ఎందుకంటే ల్యాండ్స్ వాల్యూ తగ్గిపోయింది మెయిన్గా. రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిన్నది, అంతా మాఫియాలు, ఇసుక మాఫియా, మందు మాఫియా, అన్ని జగన్ ప్రాణాలు పెట్టి అమ్ముతున్నారు. ఇది అందరూ తెలిసిన విషయం. ఈసారి కూడా నేనే వస్తా, నెక్స్ట్ సీఎం నేనే అంటారు జగన్ గారు మరి. ఒక్కరు అలాగే చెప్తారు జగన్. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, ఇది సమస్య కాదు కదా, ప్రతి ఒక్కరు అంతే అంటారు. ఎవరైనా సరే పరిపాలన బట్టి జనం ఓట్లేస్తారు. ఇప్పుడు మరి జనసేన టీడీపీ కలిశారు మరి, 121 సీట్స్ వస్తాయి సార్, 121 సీట్లు 100%. సీఎం చంద్రబాబు గారేనా? థ్యాంక్ యూ. ఓకే.